నేను ఇప్పుడు హంపి ట్రిప్లో ఉన్నాను. లాస్ట్ వీడియో అంటే పార్ట్ 1లో హైదరాబాద్ నుంచి హంపీకి ఎలా రావాలి, ఏ రోడ్ బెస్ట్ ఉంటుంది, మధ్యలో ఏ ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు అవన్నీ షూట్ చేశాను. నేను హంపీకి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది కాబట్టి ఎక్కువ ప్లేసెస్ చూడడానికి లేదు కాబట్టి విరూపాక్ష టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేశాను, అదంతా షూట్ చేశాను. అయితే ఈ పార్ట్ 2 వీడియోలో హంపీలో ఉన్న 65 ప్లేసెస్, హంపీలో 65 ప్లేసెస్ మనం చూడాల్సి ఉంటుంది. ఈ 65 ప్లేసెస్ని చూడడానికి మినిమం 2 డేస్ పడుతుంది. సో మినిమం 2 డేస్ పడుతుంది. మీరు హంపీకి వచ్చేటట్లయితే 2 డేస్ ప్లాన్ చేసుకుని హంపీకి రండి. హంపీలో 65 ప్లేసెస్ను నేను విరూపాక్ష టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఈ మ్యాప్లో ఉన్న 65 ప్లేసెస్ దూరంగా ఉంటాయి. ఇవన్నీ చూడాలి అంటే నడుచుకుంటూ మాత్రం చూడలేము మనం. కొంతమంది అయితే సైకిల్స్ రెంట్ తీసుకుంటారు, కొంతమంది బైక్స్ రెంట్ తీసుకుంటారు, కొంతమంది ఆటోస్ హైర్ చేసుకుంటారు, కొంతమంది ఓన్ కార్స్ ఉంటే కార్లలో వెళ్తుంటారు. అయితే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ లోకల్ ఆటోస్ ఉంటాయి. వాళ్ళు ఏమీ మనల్ని మోసం చేయరు. వాళ్ళు 700 to 1000 రూపీస్ అలా తీసుకుంటారు పర్ డే. వాళ్ళు ప్రతి ప్లేస్కి ఆటోలో తీసుకువెళ్ళి చూయించి వాళ్ళు వెయిట్ చేస్తారు. అంటే సాయంత్రం వరకు వారు మీతోనే ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చినా దండగేం లేదు. హంపీలో ఉన్న ఈ 65 ప్లేసెస్ని మీరు విజిట్ చేయడానికి మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 వరకు కూడా మీరు అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫుడ్ మధ్యలో క్యాంటీన్స్ ఉంటాయి, అక్కడ తినేసేయచ్చు. మీరు మార్నింగ్ 6 కల్లా ఒక ఆటో మాట్లాడేసుకొని విరూపాక్ష టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక ఆ పక్కనే తుంగభద్ర నది కూడా ఉంటుంది, జస్ట్ అక్కడికి అది విజిట్ చేసేసి ఇంకా అక్కడి నుంచి మీ ట్రిప్ స్టార్ట్ చేయండి. నాకు ఇలా టెంపుల్స్ విజిట్ చేయడం చాలా ఇష్టంగా ఉంటుంది. టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత లేకపోతే టెంపుల్ పెర్మిసెస్లో కూడా ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కొంత ఏదో ఆధ్యాత్మిక శక్తి వచ్చినట్టు ఉంటుంది, అలాగే మన సంప్రదాయాల గురించి తెలుసుకున్నట్టు ఉంటుంది, అలాగే కొంత పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో నాకైతే విరూపాక్ష టెంపుల్లో రాత్రి నేను దర్శనం చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంటే ఏదో పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. సో అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. హంపి చరిత్రని నేను చెప్పటం కంటే ఈ మధ్య సద్గురు జగదీష్ వాసుదేవ్ గారు హంపి విజిట్ చేశారు. వారి మాటల్లో వారు హంపి గురించి ఏం మాట్లాడారో అదంతా కూడా వాయిస్ రూపంలో దాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి దీనిలో యాడ్ చేస్తున్నాను. ఈ హంపి చరిత్ర అంతా కూడా సద్గురు మాటల్లో వినేసేయండి. చారిత్రక పరంగా చూస్తే భారతదేశంలో నిర్మించిన నగరాల్లో ఇదో గొప్ప నగరం. పోర్చుగల్, ఇటలీ, చైనా ఇంకా అరేబియా దేశాల నుండి ఎందరో పర్యాటకులు ఈ నగరాన్ని ఆ కాలంలో ప్రపంచంలోనే అతి గొప్ప నగరంగా వర్ణించారు. ఒక ఇటాలియన్ పర్యాటకుడు ఇది రోమ్ కన్నా ఎంతో విశాలంగా గొప్పగా ఉంది అని అన్నాడు. ఈ నగరం దాదాపు 60 మైళ్ళ పరిధిలో వ్యాపించి ఉంది. ఈ అందమైన కొండల మధ్య ఉన్న ఈ నగరం ఎంతో ఆకర్షణీయంగా, ఆశ్చర్యజనకంగా ఉంది. అద్భుతమైన సాన్నిధ్యం ఉంది. Fascination, an aura of magical presence. ఇలాంటి నగరం నిర్మించడానికి ఈ రాళ్ల మధ్యలో ఇలాంటి స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నారోనని ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది రక్షణ పరంగా అనువుగా, ఇంకా ఈ రాళ్లతో అద్భుతంగా ఉంది. ఈ ప్రదేశం అంతా పూర్తిగా రాళ్లే. బహుశా మీకు కొన్ని ఫోటోలు తర్వాత చూపిస్తాం. ఇది రాతి ప్రదేశం. ఇక్కడ ఎన్నో రాళ్లు, ముగ్ధ మనోహరమైన రాళ్లున్నాయి. వీటిల్లో చాలా వరకు పగలగొట్టి అక్కడ కట్టడాలు, ఆలయాలు నిర్మించారు. అయినప్పటికీ ఈ చుట్టూ అంతటా సజీవంగా ఉన్న రాళ్లు ఈనాటికి ఈ పరిసరాల్లో మైమరిపించే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ స్థల చరిత్ర క్రీస్తు శకం 4000 ఏళ్ల పూర్వం నాటిది. ఇక్కడ కొన్ని గుహలున్నాయి. ఈ రోజుకి కూడా ఆ గుహల్లో బొమ్మలు, చిత్రాలను చూడొచ్చు. అవి దాదాపు 4000 ఏళ్ల కంటే ప్రాచీనమైనవి. అంతేకాదు అగస్త్యముని స్వయంగా ఇక్కడికి వచ్చినట్లున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి
ప్రముఖమైనదేదో చేయడం వల్ల చాలా విధాలుగా అప్పట్నుంచి ఈ స్థలానికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో ఒడిదుడుకులొచ్చాయి. కానీ అది ఉన్నత స్థాయికి ఎప్పుడు చేరుకుందంటే అత్యున్నత స్థాయికి 13-14 శతాబ్దిలో, అంటే కృష్ణదేవరాయల కాలంలో. అప్పట్లో దీన్ని విజయనగర సామ్రాజ్యం అని పిలిచేవారు. దాదాపు 14వ శతాబ్దం తొలి దశలో హక్క, బుక్క లేదా హరిహర, బుక్క అనే పేర్లతో ఇద్దరు సోదరులు వీరు కాకతీయ సామ్రాజ్యానికి రాజ్యపాలకులుగా ఉండేవారు. వాళ్ళు రాజ్య పరిపాలన ఇంకా వాటికి సంబంధించిన విద్యలను అక్కడ నేర్చుకుని ఇక్కడికొచ్చి తమ సొంత రాజ్యాన్ని స్థాపించడానికి నిర్ణయించుకున్నారు. ఈ ప్రదేశం నిరంతరం కర్ణాటకకు చెందిన వెల్లాలకు ఇంకా బ్రహ్మణి సామ్రాజ్యం మధ్య యుద్ధాల్లో ఉండేది. అప్పుడు ఉత్తరాన మొఘల్ రాజులు దక్షిణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించేవారు. చాలా ఏళ్ల పాటు 200కు పైగా సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం ఒక రక్షణగా దక్షిణంలోకి ఇస్లాం దురాక్రమణలను రాకుండా ఆపింది. ఆ ఒక్క కారణం వల్లే ఇస్లాం ప్రభావం, ఆధిక్యం దక్షిణంలో చాలా తక్కువగా ఉండేది. విజయనగర సామ్రాజ్యమే దానికి కారణం. ఎందుకంటే వారు తమ సైన్యాన్ని అలా ఏర్పరచుకున్నారు. బహుశా ఈ దేశంలో ఈ ఒక్క సామ్రాజ్యమే దేశానికి 2 వైపులున్న సముద్ర తీరాలను చాలా కాలం వరకు నియంత్రించింది. ఒక తీరం నుండి మరో తీరం వరకు, అంటే తూర్పు నుండి పశ్చిమ తీరం వరకు ఉన్న భూభాగాలను నియంత్రించారు. కాబట్టి సముద్రం ద్వారా జరిగే వ్యాపారంలో వీరికి పట్టు ఉండేది. బహుశా విజయనగర సామ్రాజ్యంలాగా ఏ ఇతర భారతీయ రాజు లేదా చక్రవర్తి అంతగా సముద్ర వర్తకాన్ని నియంత్రించలేదు. ఇంకా వీరు ఆ ప్రదేశాలపైనున్న పట్టు ద్వారా యూరప్ నుండి, అరేబియా నుండి సరుకులను ఈ దేశంలోకి తెప్పించారు. ఇంకా ఆసియా, అరేబియా ఇంకా యూరప్ దేశాలతో బాగా వ్యాపారం చేశారు. కాబట్టి ఈ మొత్తం సామ్రాజ్యం ఆ కాలంలో ఎంత అద్భుతంగా ఉండేదంటే దాని కీర్తిని, వైభవాన్ని మీరు ఇప్పుడు కూడా గమనించవచ్చు. మరో కారణం ఏమిటంటే దీని వెనుక ఒక కథ ఉంది. ఈ ఇద్దరు సోదరులు ఇక్కడికి వచ్చినప్పుడు వారిని ఇస్లాం సామ్రాజ్యం వాళ్ళు బంధించి ఢిల్లీకి తీసుకెళ్లారు. వారిని ఇస్లాం ధర్మంలోకి మార్చారు. దాదాపు 15 ఏళ్లకు పైగా వారు ముస్లిం ఆచారాన్ని పాటించారు. ఎందుకంటే బతకడానికి వాళ్లకు ఆ ఒక్కటే మార్గం కనిపించింది. తర్వాత వాళ్ళని ఢిల్లీ సుల్తానేట్ అధికారులుగా ఈ ప్రాంతానికి పంపించారు. అప్పుడు వారిద్దరూ విద్యారణ్య స్వామిని కలిశారు. అలాంటి మొదటి అడుగుతో విజయనగర సామ్రాజ్యం యొక్క మొదటి పునాదిరాయి స్థాపించబడింది. ఈ స్థలాన్ని ఎలా ఎంచుకున్నారనేది మరో ఆసక్తికరమైన విషయం. అనేగుండి అనే చోట మనం ఇప్పుడు అక్కడి నుంచి కాస్తంత దూరంలో ఉన్నాం. అక్కడికి విద్యారణ్య స్వామి ఈ ఇద్దరు సోదరులు వచ్చినప్పుడు వారు తమ కుక్కలతో వేటకు వెళ్లారు. ఒక కుందేలుపై ఈ 5 కుక్కలు, అంటే రాజు కుక్కలు దాడి చేశాయి. వారు గమనించిన ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే సాధారణంగా కుక్కలు దాడి చేస్తే కుందేలును క్షణంలో చంపేస్తాయి. కానీ ఈ కుందేలు ధైర్యంగా కుక్కలతో పోరాడింది. ఆ కుందేలు సాహసాన్ని చూసి ఆ కుక్కలు వెనక్కు తిరిగొచ్చాయి. అలా జరగడం మూలంగా వారు తమ సామ్రాజ్య స్థాపనకు అదే సరి అయిన ప్రదేశం అని ఎంచుకున్నారు. మీరు ఎవరైనా కావచ్చు, కానీ మీకు అలా నిలబడే సంకల్పం ఉంటే పోరాడి మీరు కావలసిన దాన్ని సాధ్యం చేయొచ్చు. ఆ పునాదితో వారు ఈ గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇది దక్షిణంలో డెక్కన్ పీఠభూమి అంతా తూర్పు సముద్ర తీరం నుంచి పశ్చిమ సముద్ర తీరం వరకు వ్యాపించింది.
ఇది తుంగభద్ర నది. విరూపాక్ష టెంపుల్ చూసుకున్న తర్వాత మీరు వేరే ప్లేసెస్కి వెళ్ళొచ్చు, లేదా లాస్ట్లో విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో ఇక్కడికి వచ్చి మీరు కోరకల్ రైడ్ కూడా చేయొచ్చు, అదే చిన్న తెప్ప ప్రయాణం కూడా ఇక్కడ చేయొచ్చు. చాలా ఫన్గా ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీతో వస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నేనంటే బ్యాచులర్ కాబట్టి నేను ఒక్కడిని ఏం చేయలేక ఇలాంటి ఫీట్స్ అన్నీ చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇది చాలా బాగుంటుంది, మస్ట్ విజిట్ ప్లేస్. కోరకల్ రైడ్ అంటే ఈ తెప్ప ప్రయాణం 300 నుంచి 500 వరకు ఉంటుంది. వాళ్ళు ఎక్కువ అడుగుతారు, కానీ మనం 300 నుంచి స్టార్ట్ చేయడం, 300 to 500 బార్గెన్ చేసుకోవడమే. వీళ్ళు ఒక 1 hour లోపలికి తీసుకెళ్తారు. చాలా ఫన్గా ఉంటుంది, ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా టైం స్పెండ్ చేయొచ్చు లోపల. रेणु रना रना ना रे మనం ఇప్పుడు కృష్ణ టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ బాలకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. ఆంధ్రాలో ఉన్న ఉదయగిరి కోటలో బాలకృష్ణుడి విగ్రహాన్ని అక్కడ తయారు చేయించి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట. లోపలైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొన్ని చోట్ల చూస్తే టెంపుల్ పైన అంతా కూడా గోపురాలు కానీ ఆ శిలలు కానీ అన్నీ ఇరగ్గొట్టేసి ఉన్నాయి. సో ఇవన్నీ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు ఇవన్నీ నాశనం చేశారు. ఒకసారి ఇవన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుంది అనమాట. ఇదంతా మన సంపద, మన శిలా కళా సంపద, దీనంతా వాళ్ళు నాశనం చేశారు. da da da
దని సని దని దని ద సని దని సని గరి సని రే సని దని సని ద మ గరి సని రే సరి దోం తన తని dim dum dana dim dum dana dim dum da na na. మనం చూస్తుంది ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, వారి అవతారం. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ చేతులు కూడా పగలగొట్టేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే బడవలింగ టెంపుల్. బడవలింగ టెంపుల్. ఈ శివుని మాత్రం ఏం చేయలేదు ఇక్కడ. నేను చూసిన ఒక్క విగ్రహం శిథిలం కాకుండా ఉంది. మనం ఇప్పుడు శివాలయంలో ఉన్నాం. ఈ శివాలయం కూడా ధ్వంసం చేశారు. లోపల నంది ఒక్కటే ఉంది. మందిరంలో శివుడు లేడు. శివలింగాన్ని కూడా పీకేశారు. మనం ఇప్పుడు ఆర్కియాలజీ మ్యూజియంకి వచ్చాము. ఈ మ్యూజియంలో శిథిలమైపోయిన శిల్పాలన్నింటినీ కూడా ఇక్కడ పెట్టారు. ఈ టెంపుల్స్లో పగలగొట్టేసిన విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ భద్రపరిచినట్టున్నారు.
ఈ మొత్తం 65 మాన్యుమెంట్స్లో కొన్ని ప్లేసెస్ చూడడానికి, 1-2 ప్లేసెస్ చూడడానికి 25 రూపీస్ టికెట్ అయితే పెట్టారు. మనం స్కాన్ చేసుకొని ఆ టికెట్ జనరేట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి.
హంపీలో ఉన్న ఈ 65 ప్లేసెస్ని మనం విజిట్ చేయడానికి కార్ కానీ ఆటో కానీ ఏదో ఒక ట్రాన్స్పోర్టేషన్ మోడ్ ఉండాలి. మనం నడుచుకుంటే అయితే చూడలేము. ఈ ట్రిప్లో నేను లాస్ట్ చూడాల్సింది విఠలాస్వామి టెంపుల్. విఠలాస్వామి టెంపుల్కి వెళ్ళడానికి మనం కార్లన్నీ కూడా ఇక్కడే పార్క్ చేసి గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేసిన బ్యాటరీ ఆపరేటెడ్ కార్లోనే పైకి వెళ్ళాలి. వీళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ బ్యాటరీ ఆపరేటెడ్. మనం విఠలాస్వామి టెంపుల్లోకి వచ్చేసాం. విఠలాస్వామి టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న మండపాల్లో ఉన్న స్తంభాలు సంగీతాన్ని పలుకుతాయి అని చెప్తుంటారు. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఏకశిల రథం ఉంది. అంటే ఒక శిలతోటి చెక్కిన ఒక రథం, స్టోన్ చారియట్ అంటారు. అది ఇక్కడ ప్రత్యేకం. మన కరెన్సీ నోటు పైన ఉండే బొమ్మ ఈ ఏకశిల రథం కూడా ఒకటే. నా బ్యాడ్ లక్, నేను వెళ్ళిన రోజు ఈ మండపాల్లోకి ఎంట్రీ లేదు. అక్కడ రెనోవేషన్ జరుగుతుంది, అందుకని వాళ్ళు లోపలికి అలో చేయనివ్వలేదు. ఈ మండపంలో ఉన్న ఈ స్తంభాలే వాటిని తాకితే మ్యూజిక్ని ఇస్తాయని చెప్పేది. రేణు రనా రనా రేణు రేణు ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధీం ధూం ధన ధీం ధన ఉదని ధని ధన ధి ధన ఉదని ధని ధన ధి ధన ధన ధి అన ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధన ధీం ధన ధీం ధన ధన ధీం ధన ధీం ధన ధన ధి అన ధి అన ధన ధన ధీం ధన ధీం ధన ధన ధి అన ధి అన ధన ధీం ధన ధన ధి అన ధన ధన ధీం ధూం ధన ధీం ధన ధీం ధూం ధన ధీం ధూం ధన ధీం ధన ధీం సరి గమ మమ గరి గమ పదని సరి ధని ధని ధ సరి ధని సరి గరి సని రే సని ధని సరి గమ మమ గరి ధని రే సరి ధూం ధన ధీం ధూం ధన ధీం ధూం ధన ధీం ధూం ధ నా
That's not a man. Are you serious? Is that really an otter? That's otter. Oh wow! I never did. ఈ గజం విరూపాక్ష టెంపుల్లోనే ఉంది. ఈ గజానికి ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు. ఇక్కడ కింద చూస్తే మావటివాడు కూర్చొని ఉన్నాడు. ఈ గజానికి ఎలా ట్రైనింగ్ ఇచ్చాడో మరి, ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారిని మాత్రమే ఈ గజం దీవిస్తుంది. ఎవరైనా ఫ్రూట్ ఇస్తే ఫ్రూట్ని తింటుంది, ఇంకేదన్నా దగ్గరికి వెళ్ళి దీవించమంటే దీవించట్లేదు, ఓన్లీ డబ్బులు ఉంటేనే దీవిస్తుంది. అలా ట్రైనింగ్ ఇచ్చాడు. కానీ గ్రేట్. ఇంతటితో హంపి యాత్ర సమాప్తం. హైదరాబాద్కి బయలుదేరిపోతున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.